హిట్ అవుతుందంట వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తెలుగు రాష్ట్రాలపై పంజా విసిరిన మోంథా తుఫాన్, అత్యంత భారీ వర్షాలకు పోటెత్తిన వరదలు, దెబ్బతిన్న రోడ్లు, నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. రెండు రాష్ట్రాల్లో జలమయమైన లోతట్టు ప్రాంతాలు, ముందస్తుగా పాఠశాలలకు సెలవులు ఇచ్చిన ప్రభుత్వాలు, వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు. భారీ వర్షాలు, ఈదురుగాలులకు కకావికలమైన కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలు, అన్ని చోట్ల ముమ్మరంగా సహాయ చర్యలు చేపట్టిన అధికారులు. మోంథా ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు ఏరియల్ సర్వే, ముందస్తు చర్యలతో ప్రాణ నష్టం తగ్గిందని వ్యాఖ్య, క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో విరుచుకుపడిన తుఫాన్, ఖమ్మం, నల్గొండల్లో తీవ్ర నష్టం, మార్కెట్ యార్డులు, కల్లాల్లో తడిసిన ధాన్యం, దెబ్బతిన్న పత్తి. తుఫాను ప్రభావంపై రేవంత్ రెడ్డి సమీక్ష, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, పత్తికి నష్టం లేకుండా చూడాలని సూచన, చెరువు కట్టల సంరక్షణకు ఆదేశం. రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన రాష్ట్రపతి, పాకిస్తాన్పై క్షిపణుల వర్షం కురిపించిన అంబాలా నుంచి ద్రౌపది ముర్ము గగన విహారం. అతి త్వరలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారవుతుందన్న ట్రంప్, ఇరు దేశాల ఒప్పందంపై సంతకాలు చేస్తాయని సంకేతాలు. మోంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాలపై పంజా విసిరింది. ఆంధ్రప్రదేశ్లో కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు, భీకర గాలులకు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాలు కక్కావికలమయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వరద పారుతుండగా పలుచోట రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. నర్సాపురం వద్ద గత అర్ధరాత్రి తీరం దాటిన మోంథా తుపాను ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. కృష్ణా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండగా రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నందిగామలో పాత బస్టాండ్ వద్ద వరద కారణంగా రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పెనుగంచిప్రోలు నుంచి నందిగామ మీదుగా విజయవాడ వెళ్లే రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. దాములూరు వద్ద వైరా ఏరుకు వరద పోటెత్తగా అటువైపు వెళ్లకుండా అధికారులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కంచికచెర్ల మండలంలో పంట పొలాల్లో నీరు నిలిచి రైతులు ఆందోళన చెందుతున్నారు. మోపిదేవి మండలంలో చాలా చోట్ల రోడ్డుపై చెట్లు కూలిపోగా కొన్ని చోట్ల విద్యుత్తు తీగలపై చెట్లు పడ్డాయి. ఇబ్రహీంపట్నంలోనూ పలుచోట్ల చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చందర్లపాడు మండలం కొడవటికల్లులో వరద నీరు ఇళ్లల్లోకి చేరింది. పామర్రు, దిగమర్రు జాతీయ రహదారిపై విద్యుత్తు స్తంభాలు విరిగిపడగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు మండలాల్లో ఇదే పరిస్థితి తలెత్తగా అధికారులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. విజయవాడలోనూ బలమైన గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నేలకొరిగాయి. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టారు. వానకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్తు వైర్లు తెగిపడ్డాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ బలమైన గాలులకు ఎక్కడికక్కడా చెట్లు నేలకూలాయి. తాడేపల్లి కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం వద్ద భారీ మర్రి వృక్షం విరిగిపడింది. అధికారులు అతి కష్టం మీద పక్కకు తొలగించారు. దుగ్గిరాల మండలంలో నిమ్మ, సపోటా తోటల్లోకి భారీగా నీరు చేరింది. కంఠంరాజు, కొండూరు, చిలువూరు మధ్య చెట్లు పడి రాకపోకలు నిలిచాయి. ప్రత్తిపాడు నుంచి పెదనందిపాడుకు వెళ్లే దారిలో చెప్టాపై నీరు ప్రవహించగా రాకపోకల్ని నిలిపేశారు. వట్టి చెరుకూరు మండలంలో మిర్చి, పత్తి, వరి పైర్లు నీట మునిగాయి. రేపల్లె ఆర్టీసీ బస్టాండ్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ఈదురుగాలు
గాలులకు పెద్ద సంఖ్యలో చెట్లు వరి పైర్లు నేలకొరిగాయి. నిజాంపట్నం మండలం సంజీవనగర్లో ఇళ్లల్లోకి వరద చేరింది. వేమూరు నియోజకవర్గంలో 50,000 ఎకరాల మేర వరి దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది. జోరువానకు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పలు కాలనీలు జలమయమయ్యాయి. నియోజకవర్గంలో చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నరసరావుపేటలో జోరువానకు సత్తెనపల్లి రోడ్డులో ఉన్న కత్వావాగు ఉధృతితో రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రాజుపాలెం మండలం అనుపాలెం వద్ద వాగు ఉప్పొంగి గుంటూరు హైదరాబాద్ మధ్య రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. గణపవరం బలిజేపల్లి మధ్య రోడ్డుపై ఎద్దువాగు పొంగి సత్తెనపల్లి అమరావతి మధ్య రాకపోకలు నిలిచాయి. క్రోసూరు అమరావతి పెదకూరపాడు అచ్చంపేట బెల్లంకొండ మండలాల్లోని పొలాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలు నేలకూలాయి. బాపట్ల జిల్లా పర్చూరు సమీపంలోని ఉప్పుటూరు వద్ద వరద బీభత్సం సృష్టించింది. ఓ ప్రార్థనాలయంలో 20 మంది చిక్కుకోగా పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. పర్చూరులో పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు కూలగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నిజాంపట్నం మండలంలోనూ చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల వరి పైరు వాలిపోయింది. చినగంజాం మండలం నీలాయిపాలెం వద్ద నాగన్న వాగు పొంగి ఉప్పుగుండూరు పెదగంజాం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలో భారీ వర్షానికి వరి పొలాలు నీట మునిగాయి. వాగులు పొంగి విద్యుత్ సబ్స్టేషన్ల చుట్టూ నీరు చేరింది. అద్దంకిలో చలి తీవ్రతకు 2 వృద్ధులు మృతి చెందారు. భారీ వర్షాలకు ఒంగోలులోని పోతురాజు కాలువ పొంగి ఇరువైపులా ఉన్న కాలనీలు జలమయమయ్యాయి. నవోదయ స్కూల్లోకి వాననీరు చేరగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. పాఠశాలను మంత్రి బాల వీరాంజనేయ స్వామి పరిశీలించి విద్యార్థులకు ఆహారం అందించి వారి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఎగువ కురిసిన వర్షాలకు మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. గుండ్లకమ్మ రిజర్వాయర్ నిండు కుండలా మారగా అధికారులు జనరేటర్ల సాయంతో 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. భారీ వర్షాలకు గిద్దలూరు నియోజకవర్గంలో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన కంభం చెరువు నుండి అలుగు పారుతోంది. దోర్నాల శ్రీశైలం ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పెద్ద దోర్నాల అటవీశాఖ చెక్పోస్టు వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు శ్రీశైలం వైపు వాహనాలు నిలిపివేశారు. మార్కాపురం రెవెన్యూ డివిజన్లో వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. వెలుగొండ ప్రాజెక్టులోని 2 సొరంగాల్లో పనిచేస్తున్న 200 మంది కార్మికులను అధికారులు సురక్షితంగా బయటకు తెచ్చారు. ఫీడర్ కెనాల్ ద్వారా సొరంగాల్లోకి వరద చొచ్చుకెళ్లగా వెనుక కొల్లం వాగు నుంచి సిబ్బందిని బయటకు తెచ్చారు. తర్వాత కృష్ణానది నుంచి బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మోపాడు రిజర్వాయర్లోకి భారీగా నీరు చేరింది. అత్తాకోడలు చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి. వర్షాలకు నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సోమశిల డ్యాం, కండలేరు జలాశయం నిండుకుండను తలపిస్తున్నాయి. ముంపు ప్రజలకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పించారు. గొట్లపాలెంలో పొట్టేళ్ల వాగు దాటుతూ ఓ మహిళ మృతి చెందారు. ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో మామిడి, సపోటా తోటల్లోకి భారీగా నీరు చేరింది. ఇందుకూరుపేట మండలంలో కూరగాయలు, అరటి తోటలు దెబ్బతిన్నాయి. కావలి ప్రాంతంలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా లోతట్టు నివాసాల్లోకి వర్షపు నీరు చేరింది. మద్దూరుపాడు వద్ద నిర్మించిన టిట్కో నివాస ప్రాంతాలను వర్షపు నీరు ముంచెత్తింది. అధికారులు జేసీబీ సాయంతో ప్రజలకు ఆహారం అందించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోనూ జోరు వానలకు వాగులు వంకలు పొంగి చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోంథా తుఫాను తీరం దాటే సమయంలో గోదావరి జిల్లాలో బీభత్సం సృష్టించింది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లగా పలుచోట్ల చెట్లు కూలిపోయాయి. జోరు వానలు, గాలులు రైతులను నిండా ముంచాయి. విశాఖ, శ్రీకాకుళం జిల్లాలోనూ వర్షాలు ప్రభావం చూపాయి. మోంథా తీవ్ర తుపాను కాకినాడ జిల్లాకు పెద్ద ఎత్తున నష్టం కలిగించింది. ఉప్పాడ తీరంలో కెరటాలు ఓళ్లపైకి విరుచుకుపడగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. చెట్లు నేలకూలాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. కాకినాడలో కుంభాభిషేకం రేవు వద్ద ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పడవను ఒడ్డుకు చేర్చే క్రమంలో దుమ్ములపేట మత్స్యకారుడు సాయిరాం గల్లంతయ్యాడు. యానాంలోనూ ఈదురుగాలులకు చెట్లు నేలకూలగా సిబ్బంది వాటిని తొలగించారు. అన్నవరం దేవస్థానం ప్రాంగణంలో భారీ చెట్లు నేలకొరిగాయి. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని అన్నవరం 108 సిబ్బంది ఆదుకున్నారు. వాహనంలోని ఆమెకు ప్రసవం చేయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. కోనసీమ జిల్లాలో ఈదురుగాలులకు విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. పంటలు నీట మునిగాయి. కాజలూరు మండలం కోలంకలో వరి పంట నేలకొరగ్గా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 60,000 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని రైతులు తెలిపారు. ఈదురుగాలులు, వర్షాలకు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు, పెరవలి మండలాల్లో అరటి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో చెట్లు పడిపోయాయి. స్థానిక యంత్రాంగం జేసీబీల సాయంతో చెట్లను తొలగించింది. మోంథా తుపాను ఆక్వాకల్చర్ ని నిండా ముంచింది. భారీ వానలు, ఈదురుగాలులకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నక్కవారిపాలెంలో భారీ చింత చెట్టు సమీపంలోని నివాసంపై పడింది. ఇంటి ప్రహరీ దెబ్బతింది. తుపాను దృష్ట్యా తీసుకున్న ముందు జాగ్రత్తలతో ప్రాణనష్టం నివారించామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. పంట నష్టంపై త్వరలోనే నివేదిక ఇస్తామని వెల్లడించారు.
జోరువాన భీకర గాలులకు కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. అరటి మార్కెట్ యార్డులో భారీ వృక్షం నేల కొరిగింది. పక్కనే ఉన్న టాటాఏస్ వాహనం పాక్షికంగా ధ్వంసమైంది. పలుచోట్ల రహదారులపై విరిగిపడిన చెట్లను సిబ్బంది తొలగించారు. జిల్లాలో రైతులకు అపార నష్టం వాటిల్లింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 60,000 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా వందలాది ఎకరాల్లో అరటి పంట నేల కొరిగింది. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పలు మండలాల్లో జోరు వానలు గాలులకు వరి పంట నేల కొరిగింది. పలుచోట్ల చెట్లు విద్యుత్తు స్తంభాలు కూలిపోయాయి. కోనసీమ జిల్లాలో పరిస్థితిని మంత్రి అచ్చెన్నాయుడు సమీక్షించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అందుతున్న సాయంపై స్వయంగా ఆరా తీశారు. భారీ వర్షాలకు విశాఖ పరిసర ప్రాంతాల్లోని నదులు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. గోస్తాని నది ఉగ్రరూపం దాల్చగా తాటిపూడి రిజర్వాయర్ నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. ఉప్పుటేరు పొంగి భీమిలి శివారు గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 14 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షానికి కొత్త వలస కిరండల్ మార్గంలో రైల్వే ట్రాక్పై కొండచర్యలు విరిగిపడ్డాయి. మట్టిని తొలగించి ట్రాక్ పునరుద్ధరణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. విశాఖ మల్కాపురంలో కుండపోతకు పోలీస్ స్టేషన్ ప్రాంగణం జలమయమైంది. మధురానగర్ శంకరమఠం వద్ద భారీ వృక్షం కూలిపోగా జీవీఎంసీ అగ్నిమాపక సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పలు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒడిశాలోని పగలట్టి జలాశయం నుంచి నీటి విడుదలతో బహుదా నది ఉగ్రరూపం దాల్చింది. పరిసర ప్రాంతాల్లో ఉన్న గెడ్డలు పొంగి పొర్లుతున్నాయి. ఇచ్చాపురంలో రహదారులు జలమయమయ్యాయి. డొంకూరు వద్ద కాజ్వేపై నీరు చేరగా పక్కనే ఉన్న గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. లావేరు మండలంలో జోరు వానకు కాజ్వే ఎగువ నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తుండగా 30 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. అదపాక గుర్రాలపాలెం గ్రామాల మధ్యలో ఉన్న పెద్దగెడ్డ కాజ్వే ఎగువ నుంచి వరద ప్రవాహంతో సుమారు 20 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మోంథా పెను విపత్తుతో ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. గతంలో తుఫానుల సమయంలో పనిచేసిన అనుభవంతో మోంథాపై ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని తెలిపారు. ముందు జాగ్రత్తలు తీసుకుని ప్రాణనష్టం లేకుండా చూశామని పేర్కొన్నారు. జరిగిన నష్టంపై నివేదిక వచ్చాక చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. తొలుత తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో పర్యటించిన సీఎం తుఫాను సహాయ పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ కార్యక్రమాలను బాధితులను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు తుఫాను పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, అధికారులు, మంత్రులతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు నిత్యావసర సరుకులు అందించాలని అధికారులను ఆదేశించారు. తుఫాను నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేయాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులు, మంత్రులకు సీఎం పలు సూచనలు చేశారు. ఇప్పటి వరకు సీఎం నుంచి సచివాలయ సిబ్బంది వరకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ సహా అంతా కలిసి బృందంగా పనిచేశామన్నారు. మరో 2 రోజులు ఇదే విధంగా పనిచేస్తే బాధిత ప్రజలకు మరింత ఊరట ఇవ్వగలమని చంద్రబాబు వెల్లడించారు. చాలా తీవ్రంగా గాలులు రావడం ఎన్ని వచ్చాయి. వర్షాలన్నీ ప్రకాశం జిల్లాలో, నెల్లూరు జిల్లాలో అక్కడ ఎక్కువ పడ్డాయి. ఏదేమైనా దీనివల్ల విపరీతమైన డ్యామేజ్ జరిగింది. రాష్ట్రానికి ఒక పెను విపత్తిది. అలాంటిది కొంతవరకు మనం కాపాడుకోగలిగాం. ఇంకా నేను భయపడింది ఇక్కడ గాని అప్పుడు వచ్చిన హరికేన్ లాంటిది వస్తే ఎన్ని లక్షల కొబ్బరి చెట్లు పోతాయో అర్థం కాదు. నేను ఒకటే ఆదేశాలు ఇచ్చాను, ఒక్క వ్యక్తి కూడా చనిపోకుండా, ప్రాణ నష్టం లేకుండా కాపాడాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. అదే సమయంలో ఆస్తి నష్టాన్ని కూడా నివారించమని చెప్పాం. చాలా వరకు అది సాధించగలిగాం. మోంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టంపై తాజా వివరాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. సచివాలయంలో వరద నష్టంపై అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న తీరుపై సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1825 గ్రామాల్లో 87,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లిందని సీఎంకు అధికారులు వివరించారు. 59,000కు పైగా హెక్టార్ల వరి, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం కలిగిందని తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయని వివరించారు. 2,294 కిలోమీటర్ల పొడవున ఆర్ఎండ్బి రహదారులు దెబ్బతిని 1,424 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాను ప్రభావం పడిందని చంద్రబాబుకు అధికారులు వెల్లడించారు. సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించినట్లు తెలిపారు. 2,130 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. 297 రోడ్లపై వరద పోటెత్తగా వాహనాలు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. అన్ని వివరాలు తెలుసుకున్న సీఎం విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు. సహాయ చర్యలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చేపట్టాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు.
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ నిరంతర సమీక్ష నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తున్న మంత్రులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా అడిగి తెలుసుకుంటున్నారు. విద్యుత్ సమస్యపై మంత్రి గొట్టిపాటితో మాట్లాడారు. 100% విద్యుత్ పునరుద్ధరించేలా పనిచేస్తున్నామని గొట్టిపాటి వివరించారు. సీఎండీలు కూడా క్షేత్రస్థాయిలో ఇదే పనిలో నిమగ్నమైనట్లు తెలిపారు. వివిధ జిల్లాల్లోనూ తుఫాను తీవ్రత, ఇప్పటి వరకు జరిగిన నష్టంపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. మోంతా తుఫాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు త్వరితగతిన రూపొందించాలని అధికారులను లోకేష్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండి బాధితులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. అటు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు కొల్లు రవీంద్ర, డోలా వీరాంజనేయులు, నాదెండ్ల మనోహర్, పార్థసారథి సహా పలువురు మంత్రులు పర్యటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం అందిస్తున్న సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. తీవ్ర వాయుగుండంగా మారిన మోంతా పెను తుఫాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలు చిగురుటాకులా వణికిపోయాయి. కుండపోత వానలకు జనజీవనం స్తంభించింది. పాఠశాలలకు అధికారులు ముందస్తు సెలవులు ప్రకటించారు. వాగులు, వంకల్లో వరద పోటెత్తగా పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కోతకు వచ్చిన వరిచేలు నేలవాలగా పత్తి, మొక్కజొన్న పంటలకు అపార నష్టం వాటిల్లింది. మొంతా తుపాను ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. ముందు జాగ్రత్తగా అధికారులు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వరంగల్లోని అండర్ రైల్వే బ్రిడ్జి కిందకు వరద చేరగా వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. హనుమకొండ బస్టాండ్ చెరువును తలపించింది. శివనగర్, ఎరుకవాడ, విశ్వనాథ కాలనీ, కాశీబుగ్గ, వివేకానంద, లక్ష్మీ గణపతి కాలనీల్లోకి వరద చేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. నర్సంపేటలో బస్టాండ్, కోర్టు సమీపంలో రోడ్లపైకి భారీగా వరద చేరింది. పత్తి, మిర్చి, వరి పొలాలు దెబ్బతిన్నాయి. పరకాలలోని శ్రీ భవానీ కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్తీక మహారుద్ర యాగశాల కూలింది. గానుగు పహాడ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా హుస్నాబాద్ జనగామ రహదారిలో వేసిన తాత్కాలిక వంతెనపై నుంచి రాకపోకలు నిలిపివేశారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం గుండ్రా తిమడుగులోని పెద్ద చెరువుకు బొంగపడింది. మహబూబాబాద్, డోర్నకల్ రైల్వే స్టేషన్లలో ట్రాక్లపైకి వరద నీరు చేరింది. ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ వర్షాలకు తడిసి ముద్దైంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. వాగులు, వంకలు పొంగిపొర్లి వంతెనలపైకి వరద చేరి జిల్లాల్లోని 25 ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేశారు. ఏన్కూరు మీదుగా ఖమ్మం వస్తున్న డీసీఎం వ్యాన్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాలేరు రిజర్వాయర్కు 4000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో 24 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరింది. ఉమ్మడి నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఈదురుగాలులతో ఎడతెరిపి లేని వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. త్రిపురారం, నిడమానూరు, అనుముల, తిరుమలగిరి, గుర్రంపోడు, పెద్దవూర మండలాల్లో అదే పరిస్థితి. పెద్దవూర మండలం పులిచెర్ల గ్రామంలోని విద్యుత్ ఉపకేంద్రంలోకి వరద చేరింది. వలిగొండ మండలం సంగెం సమీపంలోని భీమలింగం వద్ద లోలెవెల్ బ్రిడ్జ్, బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది లోలెవెల్ బ్రిడ్జిపై వెళ్తుండగా వాహనదారులను పోలీసులు అప్రమత్తం చేశారు. అడ్డగూడూరు మండలం డి రాపాకలో ఇళ్లలోకి వరద చేరింది. కోదాడ నియోజకవర్గంలో 135,000 ఎకరాల వరి నేలవాలింది. హుజురానగర్ నియోజకవర్గంలో 1000 ఎకరాలు నీట మునిగాయి. మద్దిరాల మండలం చెందుపట్ల వద్ద బైక్పై వెళ్తున్న లక్ష్మీనారాయణ అనే వ్యక్తిపై చెట్టు కూలి చనిపోయాడు. దేవరకొండ నియోజకవర్గం కొమ్మేపల్లి గురుకుల పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. రెస్క్యూ టీం సహాయంతో 500 మంది విద్యార్థులను బయటకు తీసుకువచ్చి బీసీ గురుకుల పాఠశాలకు తరలించారు. నాగర్ కర్నూలు జిల్లాల్లో కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. రోడ్లపై వరద చేరి రాకపోకలు నిలిచిపోయాయి. వంగూరు మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ నీట మునిగాయి. చారకొండ, వెల్దండ మండలాల్లో వాగుల ఉధృతికి రాకపోకలు స్తంభించాయి. అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లెలో మందవాగు, దుందుబీ వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. తాడూరు మండలం ఐతోలు, సిస్వాడ గ్రామాల మధ్య దుందుబీ వాగు ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. లింగాల మండలం అంబటిపల్లి, ఔషలికుంట గ్రామాల మధ్య వాగులో కొట్టుకుపోతున్న కారును గమనించిన స్థానికులు అందులోని 2 ప్రయాణికులను రక్షించారు. నారాయణపేట జిల్లాలో వర్షానికి కూలిన ఇంట్లో చిక్కుకున్న మహిళను ఎస్ఐ వెంకటేశ్వర్లు రక్షించారు. శ్రీశైలం ఘాట్ రోడ్లోనూ కొండచర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం కలిగింది. డిండి జలాశయం అలుగు పారుతుండటంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై రాకపోకలు నిలిచాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహా హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచే వర్షం కురిసింది. జంట నగరాల్లోని అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించారు. మోంతా తుఫాను వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 137కు పైగా రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడం సహా మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ప్రెస్లు రద్దు చేశారు. వర్షాల కారణంగా పలు రైల్వే స్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా గుండ్రాతి మడుగులో కోనార్క్ ఎక్స్ప్రెస్, డోర్నకల్లులో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిచిపోయాయి. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లిలో సాయినగర్ షిరిడీ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. ఏపీలోని పలు స్టేషన్లలో 12 గూడ్స్ రైళ్లు నిలిచిపోయాయి. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాయుగుండంపై ప్రభావంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న సీఎం పలు చోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసినందున ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేయాలన్నారు. గోల్కొండ, కోనార్క్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోవడం, పలు రైళ్లను దారి మళ్లించినందున ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాలో ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సమన్వయం చేసుకోవాలన్న రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఆయా బృందాలకు దిశానిర్దేశం చేయాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లోని కుటుంబాలను పునరావాస శిబిరాలకు తరలించాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు, సిబ్బంది రిజర్వాయర్లు, చెరువులు, కుంటల నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. నీటి విడుదలపై ముందుగానే కలెక్టర్లు, క్షేత్రస్థాయి సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సీఎం సూచించారు. పూర్తిగా నిండిన చెరువులు, రిజర్వాయర్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలన్నారు. రోడ్లపై నీరు నిలిచిన ప్రాంతాలు, లో లెవెల్ బ్రిడ్జిలు, కాజ్వేలపై రాకపోకలు పూర్తిగా నిషేధించాలన్నారు. అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నందున పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య పనులు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు. ఈ మేరకు మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ పచ్చజెండా ఊపినట్లు తెలంగాణ పీసీసీ వర్గాలు తెలిపాయి. ఎల్లుండి మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారని ఆ వర్గాలు వెల్లడించాయి. 1984 నుంచి 2000వ సంవత్సరం వరకు భారత క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అజారుద్దీన్ 2009లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ నుంచి లోక్సభకు ఎన్నికైన అజారుద్దీన్ 2014 ఎన్నికల్లో రాజస్థాన్లోని టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2018లో తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితుడైన అజారుద్దీన్ అదే ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతుంటే బీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఆటో డ్రైవర్ల సమస్యలు పట్టించుకోని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఆటో ప్రయాణం చేస్తూ రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కొమ్మక్కయ్యాయని మంత్రి పొన్నం ఆరోపించారు. సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి బై ఎలక్షన్ లో 10 సంవత్సరాల మీ అధికార పార్టీ, మా అధికార పార్టీ ఏం చేసిందో చర్చకు అవకాశం లేకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రోజు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు చైతన్యవంతులు. జూబ్లీహిల్స్ ప్రజలు, కంటోన్మెంట్ ప్రజలను ఉదాహరణ తీసుకొని అక్కడ కాంగ్రెస్ ను గెలిపించబోతున్నారు అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అక్కడ సమస్యలు పూర్తిగా నిర్మూలించే బాధ్యత మాది, ప్రభుత్వం మొత్తం కేబినెట్ ది. ఆ యువకుడు శాసనసభ్యుడు గెలిపిండి ఆయన వెంట ఉండి అన్ని రకాల సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగవచ్చని, 3 ఏళ్ల వరకు నిరీక్షించాల్సిన అవసరం రాకపోవచ్చని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కారుకు, బుల్డోజర్కు మధ్య జరుగుతున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలో మున్నూరు కాపులకు అన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినట్లు తెలిపారు. ఎవరో పిలిచినట్లే నిన్న సీఎం రేవంత్ రెడ్డి యూసఫ్ కూడా వెళ్లారన్న కేటీఆర్ మన సన్మానం మనమే చేయించుకోవడం అంటే అదే అని విమర్శించారు. ప్రతి మాట నిలబెట్టుకుంటానని తానేమీ చెప్పట్లేదని రేవంత్ రెడ్డే తేల్చేశారని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి వద్దే డబ్బులు లేకపోతే అభ్యర్థి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు 4 లక్షల ఓట్లున్నాయి జూబ్లీహిల్స్ లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరిగిన గట్టిగా కాంగ్రెస్ గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది. ఏమైతుంది దాంతో? రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి, నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను ఇల్లు కొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు, మరి నేను చేసేది రైటు, నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు. అదే మీరు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టేటట్టు తీర్పిచ్చిరనుకో ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తే
వస్తుంది. 1 కోటి మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. 4,000 పెన్షన్లు సచ్చుకుంటా వస్తాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం అతి త్వరలో ఖరారవుతుందని అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. దక్షిణ కొరియాలో అపెక్స్ సమావేశాల్లో మాట్లాడిన ట్రంప్ ఇప్పటికే ఆలస్యమైన వాణిజ్య ఒప్పందంపై త్వరలో భారత్ అమెరికా సంతకం చేస్తాయని పేర్కొన్నారు. పాడి వ్యవసాయ రంగాల్లో మార్కెట్ తెరిచేందుకు భారత్ నిరాకరించడం సహా ట్రంప్ భారీ సుంకాలు, రష్యా నుంచి చమురు కొనుగోలు వంటి అంశాల వల్ల రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో జాప్యం జరిగింది. కొన్ని వారాల క్రితం ఇరు దేశాలు చర్చలు వేగవంతం చేశాయి. నవంబర్ నెలాఖరు నాటికి అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఇటీవలే కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో త్వరలోనే భారత్ అమెరికా మధ్య ఒప్పందం ఖరారవుతుందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా వాణిజ్య బూచీతో భారత్ పాకిస్తాన్ను బెదిరించి అణుయుద్ధం ముప్పును తానే ఆపానని ట్రంప్ మరోసారి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ చాలా మంచి వ్యక్తి అని, అదే సమయంలో ఆయన చాలా కఠినమైన వారని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యవేక్షణలో కుదిరిన గాజా శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ ఇజ్రాయెల్ మరోసారి గాజాపై విరుచుకుపడింది. ఇజ్రాయెల్ బలగాలు జరిపిన దాడుల్లో 45 మంది చిన్నారులు సహా 104 మంది పౌరులు బలయ్యారు. దక్షిణ గాజాలో హమాస్ దళాలు జరిపిన కాల్పుల్లో తమ సైనికుడు ఒకరు చనిపోయినట్లు ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజాపై శక్తివంతమైన దాడులు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అల్ మవాసి, తల్ అల్ హవా, బెరూజీ, బీట్ లాహియా వంటి శరణార్థి శిబిరాలపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడీఎఫ్ జరిపిన వైమానిక దాడుల్లో సాధారణ పౌరులు చనిపోయారు. అయితే కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత తొలుత దాడులు చేసింది మీరంటూ ఇజ్రాయెల్, హమాస్ పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి. ఇజ్రాయెల్ చర్యలకు ప్రతీకారంగా తమ దగ్గర ఉన్న 13 మంది ఇజ్రాయిలీ బందీల మృతదేహాల అప్పగింత ఆలస్యం చేస్తామని హమాస్ హెచ్చరించింది. అటు ఈ పరిణామాలపై స్పందించిన ట్రంప్ ఇజ్రాయెల్ దాడులను సమర్థించారు. హమాస్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందునే ఇజ్రాయెల్ ప్రతిదాడులు చేసిందనే సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శక్తివంతమైన రాఫెల్ యుద్ధ విమానంలో ప్రయాణించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్పై క్షిపణుల వర్షం కురిపించిన అంబాలా వాయు స్థావరం నుంచి రాష్ట్రపతి ఈ ఫ్రాన్స్ తయారీ సూపర్ జెట్లో ప్రయాణించారు. అంతకుముందు రాష్ట్రపతి అంబాలా ఎయిర్ బేస్లో ఎయిర్ ఫోర్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత 6 నెలలకు రాష్ట్రపతి యుద్ధ విమానంలో ఎగరడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి రఫేల్ విన్యాసాలను ఎయిర్ ఫోర్స్ అధినేత ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రత్యక్షంగా సమీక్షించారు. రాష్ట్రపతి ముర్ము యుద్ధ విమానంలో ప్రయాణించడం ఇది రెండోసారి. 2023లో ఆమె రష్యన్ తయారీ సుఖోయ్ 30 ఫైటర్ జెట్లో గగన విహారం చేశారు. 2006లో అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా తొలిసారి సుఖోయ్ 30 యుద్ధ విమానంలో సూపర్ సోనిక్ వేగంతో గగన విహారం చేశారు. తర్వాత 2009లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కూడా సుఖోయ్లోనే పయనించారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు సంకేతాలు సహా ఎఫ్ఐఐల కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు నమోదు చేశాయి. గత సెషన్లో 151 పాయింట్లు తగ్గిన సెన్సెక్స్ ఇవాళ 369 పాయింట్లు పెరిగింది. ఉదయం 84,664 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో 84,639 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసింది. తర్వాత కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లిన సూచీ ఒక దశలో 85,000 బెంచ్ మార్కును తాకింది. ఈ క్రమంలో 85,106 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరికి కాస్త తగ్గి 84,997 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజీ సూచీ నిఫ్టీ 118 పాయింట్లు పెరగడం సహా మరోసారి 26,000 బెంచ్ మార్కును అధిగమించింది. 26,054 పాయింట్ల వద్ద ముగిసింది.